ఇంకా నాలుగవది ఏంటంటే, ఏదైనా ఒక గ్రంథాన్ని కాసేపు ఒక్క హ్మ్. 2 నిమిషాలు భగవద్గీత తీసుకోండి, లేదా మీకు ఇష్టమైన రామాయణం, భారతం, భాగవతం ఏదైనా, ఏదైనా. ఏది లేదు అని అనుకుంటే గనక సూర్య భగవానుడి యొక్క జన్మ చరిత్ర చదువుకున్న ఏదో ఒకటి మంత్ర అది గ్రంథాన్ని మనము తప్పనిసరిగా పారాయణ చేయాలి. ఈ పారాయణ చేయడం వల్ల ఎందుకు చేయాలి అంటే, మొట్టమొదటగా మాఘమాసం ఇది. హ్మ్. అందులోనూ ఆదివారము. కాబట్టి ఈ సమయంలో మనం ఏది చేసినా అక్షయమవుతుంటుంది. అంటే సూర్యుడికి సంబంధించి ఆదివారం ఎక్కువగా మా తీసుకుంటూ ఉంటారు కదండీ! ఆదివారం నాడు చాలా పవిత్రమైన రోజు. ఆ! కాబట్టి ఈ సమయంలో మనం ఏది చేసినా పవిత్రమైన ఫలము రావడంతో పాటు, ఈ చదవడం వల్ల సూర్యనారాయణమూర్తి స్తోత్రాలు చదవడం వల్ల మన హ్మ్. జాతకంలో ఏవైనా ఇబ్బందులు కానీ, అంటే సూర్య భగవానుడి తాలూకా దోషాలు కానీ, లేదంటే ఫలితాలు కానీ ఇబ్బందికరంగా ఉంటే అవి హ్మ్. కూడా మనకి తెలియకుండానే సానుకూల పడతాయన్నమాట.